అదృష్టం తలుపు తట్టేలోపు దురదృష్టం నట్టింట్లో నాట్యం చేస్తుందట. అదేంటో ఏపీలో ఆ నాయకుడి పరిస్థితి చూసి పొలిటికల్ వర్గాలు ఇప్పుడు ఇలాగే చర్చించుకుంటున్నాయి. ఉన్న చోటే ఉండకుండా పొలోమని గోడ దూకేసి పడరాని పాటలు పడుతున్నారంటూ చెవులు కొరుక్కుంటున్నాయి. భవిష్యత్తుపై బెంగతో ఆ నాయకుడు తెగ ఆందోళన చెందుతున్నారట. ఇందుకీ ఎవరా లీడర్, ఏంటా కథ? పొలిటికల్ గా పోతిన తప్పటడుగులు, ఫ్యూచర్ పై మహేష్ మల్లగుల్లాలు, ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి. పార్టీ మారి తప్పు చేశానని భావిస్తున్నారా? బెజవాడ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న పోతిన మహేష్ పరిస్థితిని చూసి ఇప్పుడు బెజవాడ సర్కిల్లో ఇలానే చర్చించుకుంటున్నారు. బీసీ నాయకుడిగా గుర్తింపు పొంది ఆ తరువాత జనసేనలో మామూలు కార్యకర్తగా పొలిటికల్ జర్నీ మొదలుపెట్టిన మహేష్ ఆ పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధి స్థాయికి ఎదిగారు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. అయితే మొన్నటి ఎన్నికల ముందు వరకు జనసేన తరపున బలమైన వాయిస్ వినిపించిన పోతిన సడన్ గా రూట్ మార్చారు. అనేక అంశాలపై అటు టీడీపీ ప్రభుత్వం పైన ఇటు వైసీపీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించిన పోతిన మహేష్ పవన్ ను ఎవరు విమర్శించినా తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిన ఆయన ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే సీట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా అది బీజేపీకి వెళ్లటంతో అసంతృప్తికి లోనయ్యారు. ఏ పవన్ అయితే అమితంగా అభిమానించారో అదే పవన్ ను అనరాని మాటలన్నారనే చెప్పాలి. అంతేకాదు, అప్పటిదాకా ఏ వైసీపీపై పోరాటం చేశారో అదే వైసీపీ కండువాను కప్పుకున్నారు. రాజకీయాల్లో గోడ దూకటాలు కామనే అయినా మహేష్ కెందుకో పార్టీ మార్పు నిర్ణయం కలిసి రాలేదని తెలుస్తోంది. నాటి అధికార పార్టీపై జనసేన తరపున అరివేర భయంకరంగా విరుచుకుపడిన పోతిన అదే అధికార పార్టీ కండువా వేసుకున్నారు. ఇక పొలిటికల్ గా అంతా మంచి అనుకున్నారు. కానీ అదృష్టం ఆయన గడప దాకా వస్తే దురదృష్టం నట్టింట్లోకి దూరినట్టయింది పరిస్థితి. వైసీపీ ఓడిపోవటంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది పోతిన పొలిటికల్ సిచ్యువేషన్. జనసేనను వేడడానికి కారణం ఉంది సరే, మరి వైసీపీలో చేరడానికి ప్రాపర్ రీజన్ ఏదీ లేకపోవటమే ఈ పరిస్థితికి కారణమని రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అందుకే ఆ పార్టీలో చేరినప్పటి నుంచి రాజకీయంగా 3 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి పడుతున్నాయట. అన్యాయం జరిగిందనే ఆవేదనతో వస్తే వైసీపీలో మహేష్ ని ఆదరించేవారు కరువయ్యారట. ఆదరించడం పక్కన పెడితే కనీసం పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కూడా లేదని సన్నిహితుల దగ్గర వాపోతున్నారట పోతిన. పశ్చిమ వైసీపీ బాధ్యతలు అప్పగిస్తారని ఆశిస్తే అది కూడా వేరే వాళ్లకే ఇచ్చింది వైసీపీ అధిష్టానం. దీంతో రాజకీయంగా తన పరిస్థితి ఏంటి అనేది పోతినకు అంతు చిక్కటం లేదట. రాజకీయంగా పెద్దగా అనుభవం లేని జూనియర్లకి సైతం కొత్తగా బాధ్యతలు అప్పగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాపోతున్నారట. అలానే విజయవాడ పశ్చిమంలో వైసీపీకి పెద్ద లీడర్లేం లేరు. అలాంటి చోట తనకెందుకు ఇవ్వటం లేదు అన్నదే మహేష్ ని వేధిస్తున్న ప్రశ్న. పార్టీలోకి ఆహ్వానించిన వారు సైతం ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని బాధపడుతున్నారు మహేష్. ఇంటికూడు బంతికూడు రెండూ చెడాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జనసేనలో ఉండగా రాష్ట్ర స్థాయి పదవులు దక్కించుకున్న పోతిన వైసీపీలో మాత్రం ఏ పదవి లేకుండా కాలం వెళ్లదీస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు పశ్చిమలోని ఒక మారుమూల డివిజన్ కి పరిమితమయ్యే పరిస్థితి వచ్చిందట. జిల్లా పార్టీ అధ్యక్షుడు మొదలు స్థానిక నేతల దాకా వైసీపీలో ఏ ఒక్కరూ మహేష్ ని కలుపుకొని వెళ్లట్లేదు. దీంతో రాజకీయంగా పోతిన ఫ్యూచర్ గందరగోళంలో పడినట్టు చర్చించుకుంటున్నాయి పొలిటికల్ వర్గాలు. మరాయన పొలిటికల్ భవిష్యత్తుపై వైసీపీ హైకమాండ్ ఏదైనా భరోసా కల్పిస్తుందేమో చూడాలి.